విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏమిటి కావేరిది? ట్రస్ట్ వాళ్ళు ఇస్తామన్న సహాయాన్ని కాదని డబ్బు కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావనుకోలేదు. రోజీ కూతురుగా నటించడం, దీపక్ భార్యగా వెళ్ళటం, ఏమిటిదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏం చేయమంటావరుణ? దీపక్ నా వెంట పడ్డాం, అతనికి సంబంధించిన ట్రస్ట్ నుంచి ఆపరేషన్ కావాల్సిన డబ్బు తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇవన్నీ నేను నాటకం ఆడడానికి దారి తీశాయి. యాక్సిడెంట్లో చనిపోయిన దీపక్ భార్య నాలాగే ఉండేదని, తన భార్య తిరిగి వచ్చిందనుకుని దీపక్ నా వెంట పడుతున్నాడని నేను ఎలా ఊహించగలను చెప్పు? డబ్బున్నవాడు కాబట్టి నన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకున్నాను. అలా దీపక్ నా చుట్టూ తిరగడం, మా ఇంటికొచ్చి నీ భార్య కోసం నేనేమైనా చేస్తానని సుధీర్తో అనడం, ఇవన్నీ దీపక్ మీద నాకున్న అనుమానాన్ని మరింత బలపరిచాయి. ఆ పరిస్థితుల్లో ట్రస్ట్ దగ్గర డబ్బు తీసుకుంటే అతనికి లొంగిపోయినట్టు అవుతుందని, అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదని డబ్బు తీసుకోలేదు. కానీ డబ్బు దొరక్కపోతే సుధీర్ ఆపరేషన్ లేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో మన మేనేజర్ బిల్ అమౌంట్ కలెక్ట్ చేయమని రోజీ ఇంటికి పంపించాడు. అలా రోజీ పరిచయం అయింది. తన కూతురులాగా నాటకం ఆడితే ఆపరేషన్ తను చేయిస్తానని మాటిచ్చింది. నాకు కావాల్సింది ఆపరేషన్ అవ్వడం, సుధీర్ కాలు బాగుపడ్డాం. అందుకని వేరే దారి లేక ముందు వెనక ఆలోచించకుండా రోజీ చెప్పినట్టు నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. నిజంగా పెద్ద సాహసమే చేశావు కావేరి. ఏం చేయమంటావు అరుణ? ఆ పరిస్థితుల్లో నాకంతకన్నా వేరే దారి కనిపించలేదు. రోజీ కూతురుగా నాటకం ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. లక్ష్మీదేవి గారు తన కోడలు నిజంగానే తిరిగొచ్చిందనుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. పాపం వినోద్ నన్ను తన సొంత అమ్మ అనుకుని అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, నాతోనే ఉండమ్మా అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. ఇక భార్గవి సరాసరి నన్ను తన సొంత అక్కలాగానే చూసుకుంటుంది. ఆ ఇంట్లో అందరూ నన్ను అభిమానించేవాళ్లే, ప్రేమించేవాళ్లే. ఇంకా చెప్పాలంటే నన్ను గుళ్ళో ఓ దేవతలా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళని పట్టి పీడించడానికి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దెయ్యానని వాళ్ళకి తెలీదు. అలా నా స్వార్థం కోసం ప్రతి క్షణం వాళ్ళని మోసం చేస్తున్నా అన్న బాధ నా గుండెని మెలిపెట్టేస్తోంది. ప్రతిరోజు నిజం చెప్పి బయటకు వచ్చేద్దామా అనిపిస్తోంది. కానీ అంతలోనే సుధీర్ ఆపరేషన్ గుర్తుకొచ్చి ఊరుకుంటున్నాను. అరుణ, ఇంతమందిని నీ రకాలుగా మోసం చేస్తున్న ఈ పాపం ఊరికే పోతుందంటావా? జీవితాంతం నన్ను వెంటాడి మరింత నరకం అనుభవించేలా చేయదంటావా? అవే మాటలు కావేరి. పరిస్థితులు నువ్వలా ప్రవర్తించేలా చేశాయే కానీ కావాలని నువ్వెవరిని మోసం చేయలేదు. అవకాశం వచ్చింది కదా అని నిజంగానే రోజీ కూతురుగా హాయిగా అక్కడే ఉండిపోదామనుకోలేదుగా. అనవసరంగా బాధపడకు. అరుణ, దీపక్ని ఓ రోడ్ సైడ్ రోమియోలాగా, రౌడీగా, పరమ నీచుడిగా ఊహించుకున్నాను. కానీ భార్య మీద అతనుకున్న ప్రేమ అభిమానాన్ని చూసి చలించిపోయాను. అంత మంచి భర్తని, అతని ప్రేమని దూరం చేసుకుని అర్ధాంతరంగా చనిపోయిన దీపక్ భార్య భార్గవి ఎంత దురదృష్టవంతురాలో అనిపిస్తోంది. దీపక్ తన భార్య మీదున్న ప్రేమంతా నా మీద చూపిస్తున్నాడు. భార్గవి అన్న పిలుపులోనే ప్రేమ ఉట్టిపడుతోంది. అతని మాటల్లో, చేతుల్లో అభిమానం కురిపిస్తూ అపురూపంగా చూసుకుంటున్నాడు. భార్య తన్ని మర్చిపోయాడని బాధపడుతుందని అనుక్షణం నా దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అతని భార్యగా నటిస్తూ దీపక్ లాంటి ఓ మంచి భర్తని, ఓ గొప్ప ప్రేమికుణ్ణి మోసం చేస్తున్నా అన్న గిల్టీ ఫీలింగ్తో నలిగిపోతున్నాను. దీపక్తో మాట్లాడుతున్నప్పుడు, అతని పక్కన కూర్చున్నప్పుడు, అతనితో కలిసి తిరుగుతున్నప్పుడు సుధీరే గుర్తుకొస్తున్నాడు. ఈ రకంగా సుధీర్కి కూడా అన్యాయం చేస్తున్నాననిపించి అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఏ అపకారం చేయను నేను ఇంతమందిని మోసం చేస్తున్నాను అన్నా. కావేరి, ఏమిటిది? జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇంకెన్నాళ్ళు
ఇదంతా సుధీర్ తిరిగి వచ్చేవరకే కదా, అంతవరకు ఎలాగో ఓపిక పట్టు, తప్పదు. అందుకే ఇదంతా ఓపిగ్గా భరిస్తున్నాను అరుణ. ఆపరేషన్ సక్సెస్ అయ్యి సుధీర్ ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎంత తొందరగా ఇందు నుంచి బయటపడదామా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం అరుణ, రోసీ కూతురిగా నటిస్తూ నేను ఇంతమందిని మోసం చేస్తున్నానంటే దానికి కారణం నా భర్త సుధీర్ మీదున్న ప్రేమే. వెళ్దాం పదా. ఈ ఫైల్ చూడు, యాస్టిస్ దీన్నే ఫాలో అయిపో, ఓసారి చెక్ చేయి. సంధ్య పాలు తాగు. పాలు తాగి తాగి బోర్ కొడుతోంది అత్తయ్య. ఎంచక్క కాఫీయో టీయో చేసివచ్చుగా. కాఫీలు టీలు ఈ టైంలో మంచివి కావమ్మా, కొన్నాళ్ళ పాటు పాలే తాగాలి. తాగు. అత్తయ్య, ఇలా పళ్ళు తింటూ పాలు తాగుతూ పని పాటు లేకుండా కూర్చుంటే మళ్ళీ రేపు నేను ఒబిసిటీ క్లినిక్ల చుట్టూ తిరగాల్సిందే. సంధ్య, పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు పాలు తాగక తప్పదమ్మా. తాగు తాగు. సంధ్య. అత్తయ్య, మరో గ్లాస్ పాలా? కాదమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా? అది మర్చిపోయాను అత్తయ్య. మర్చిపోతే ఎలాగమ్మా? మందులు రెగ్యులర్గా వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారా లేదా? ముందు టాబ్లెట్ వేసుకో. సంధ్య, బయట చలిగా ఉంది, స్వెటర్ వేసుకోవచ్చు కదమ్మా. పర్వాలేదు మావయ్య. సంధ్య, మీ మావికి నీ మీద ప్రేమ కాదులే, అదంతా పుట్టబోయే మనవడి మీద ప్రేమ. సంధ్య, బరువైన పనులేమీ చేయొద్దని, బరువులెత్తొద్దని నీకు డాక్టర్ గారు చెప్పారా? అవును, చెప్పారు. మరి నిన్న నువ్వేం చేసావు? పైన సోఫాలు పక్కకు జరిపి టేబుల్స్ అటు ఇటు సర్దావట. మీ అత్తయ్య చెప్పింది. అవన్నీ ఎవరొకరు చేస్తారమ్మా, ఆ పనులు నువ్వు చేయకు. ఓకే అమ్మమ్మా, చెయ్యన్లే. ఏం వైభోగం సంధ్య. అటు అమ్మమ్మ, ఇటు మావయ్య, ఇద్దరు అత్తయ్యలు, ఇంతమంది చేత సేవలు చేయించుకుంటున్నావు. అదృష్టం అంటే నీదే. ఈ గెటప్ ఏంట్రా? నీకు ఇలాంటి పనికిరాని డౌట్లు వస్తాయని నాకు ముందే తెలుసు. ఈ మధ్య అందరూ సంజయ్ తప్ప నన్ను పట్టించుకోవడం మానేశారు. చీర కట్టుకుంటే చేంజ్ ఏమైనా ఉంటుందేమోనని ఇలా తయారయ్యా. రేయ్, చీర కట్టుకున్నంత మాత్రాన స్త్రీ వైపోరా ఫూల్. అయినా మాతృత్వం ఒక వరం, అది ఆడవాళ్ళకే సొంతం. అందుకే ప్రతి స్త్రీ అమ్మ అనిపించుకోవాలని అంతగా ఆరాటపడుతుంది. అమ్మ అనే పిలుపులో 9 నెలలు మోసిన భారం అంతా మర్చిపోతుంది. ఆనందంలో పులకరించిపోతుంది, సంతృప్తితో పరవశించిపోతుంది. అమ్మ అంటే అంతులేని అభిమానం, హద్దులెరగని మమకారం. తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించు తండ్రి, క్షమించు. పొరపాటున చీర కట్టుకున్నందుకు మాతృత్వం మమకారం అని ఇంత క్లాసు పీకుతావు అనుకోలేదు. నీ సంగతి తెలుసు కూడా నిన్ను కలిపినందుకు నాకింత శిక్ష విధిస్తావా? కావాలంటే ఈ చీరతో ఊరేసుకుంటాను కానీ అంతంత మాటలనుకు. వద్దు తండ్రి, వద్దు. వినోద్, నువ్వు చీర కట్టుకుంటే అచ్చం ఆడపిల్ల చాలా అందంగా ఉన్నావు కదమ్మా. మరి అది బబుల్ గమ్ చీరల స్పెషాలిటీ. నేడే కొనండి బబుల్ గమ్ శారీస్. ఒంటికి చుట్టుకుంటే బబుల్ గమ్ లో అతుక్కునే ఉంటుంది. ఈ చీర స్పర్శ ప్రియుడు స్పర్శను తలపిస్తుంది, మై మరిపిస్తుంది. ఈ చీర కట్టుకుంటే మీ భర్త కళ్ళకి మీరు ఐశ్వర్యరాయ్లా కనిపించడం గ్యారంటీ. చీర రేటు చెప్పగానే మీ ఆయనకు హార్ట్ అటాక్ రావడం అంతకన్నా గ్యారంటీ. ఒక్కసారి కట్టుకోగానే దుమ్ము ధూళి పట్టి ఈ చీర కార్పెట్లా తయారవుతుంది. ఈ చీర వల్ల మీకన్నా మీ లాండ్రీ షాప్ వాడికి ఎక్కువ లాభం. అందుకే వెంటనే విచ్చేయండి, బబుల్ గమ్ చీరలే కొనండి, కానీ కట్టుకోకండి. ఎంచక్క బీరువాలో దాచుకోండి. బబుల్ గమ్ శారీస్, 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 బబుల్ గమ్ శారీస్.
గుడ్ మార్నింగ్ శివరాం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మా ఆఫీస్కి ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము కూర్చోవచ్చా? తప్పకుండా, ప్లీజ్ కూర్చోండి మేడం. ఇంతకీ మీరు వచ్చిన పని? ఎందుకలా టెన్షన్ పడిపోతున్నారు? నేను వచ్చానా? అబ్బే అదేం లేదు, ఊరకరారు మహాత్ములని నాలాంటి చిన్నవాడితో మీకేం పని పడిందా అని ఆలోచిస్తున్నాను. పెద్ద చిన్న ఏముంది శివరాం గారు, ఇద్దరం బిజినెస్ రంగంలోనే ఉన్నాం, చాంబర్ మెంబర్లో, ఎలక్షన్ లో పోటీ పడబోతున్నాం. ఇది చాలు కదా, మీకు నాకు పెద్ద తేడా ఏం లేదని చెప్పడానికి. అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను, అంతే. మీరు బిజినెస్ లో బాగా దెబ్బతినున్నారని తెలిసే తనకి అగేన్స్ట్ గా పోటీ చేస్తున్నారన్న విషయం కూడా మర్చిపోయి రోజీ గారు పెద్ద మనసుతో మిమ్మల్ని కలవడానికి వచ్చారు పరమేశ్వరా. నా పేరు పరమేశ్వర్ కాదండి, శివరాం. పరమేశ్వర అన్నది మా ఆండాళ్ళు ఊతపదంలేండి. ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది శివరాం గారు? ప్రస్తుతానికి అయితే డల్గానే ఉంది. ఏంటి ప్రాబ్లం? డిమాండ్కి తగ్గట్టుగా మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాను. అలా చెయ్యాలంటే కనీసం 25 లక్షలైనా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ మధ్య బాగా నష్టాలు రావడంతో డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాను. కోర్స్ ఫైనాన్స్ కోసం ట్రై చేస్తున్నాను అనుకోండి, దొరికితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మళ్ళీ పుంజుకుంటాను, నా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తాను. నేను అన్నానని కాదు కానీ అంత డబ్బు ఇబ్బందుల్లో ఉండి మళ్ళీ ఎలక్షన్లు పదవులు ఎందుకు చెప్పండి? సర్లేండి, ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే, మీకు తెలియంది ఏముంది. బిజినెస్లో ఈ అప్ అండ్ డౌన్స్ కామనే. వాటిని చూసి భయపడితే వ్యాపారం చేసినట్టే. అదే నిజమే అనుకోండి, కానీ ఎలక్షన్లో పోటీ చేయడం అంటే అది కూడా డబ్బుతో కూడుకున్న పనే కదా. మనం మడిగట్టుకుని కూర్చుంటే ఓట్లు పడవు. అదే కాక పోటీ ఎక్కువైతే ఖర్చు మరింత పెరుగుతుంది. పార్టీలు ఇచ్చో గిఫ్ట్లు ఇచ్చో ఏదో రకంగా మెంబర్స్ ని మన వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆ ఖర్చు కూడా ఎందుకు? నేను అన్నానని కాదు, మీరు కూడా ఆలోచించండి. ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నదేమిటి? నన్ను విత్డ్రా అయిపోమనా? ఆ మాట నేనెందుకంటాను? మీకు ఖర్చు పెట్టే దాహతుంటే తప్పకుండా నిలబడండి. గెలిస్తే ఓకే, ఛాంబర్ ప్రెసిడెంట్ గా కాస్త పేరుంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఫైనాన్స్ సంపాదించి మీరు మళ్ళీ సెటరేట్ అవ్వచ్చు. ఒకవేళ ఓడిపోయారనుకోండి, మీ పరిస్థితి ఏమిటి? ఖర్చు పెట్టిన డబ్బు పోతుంది, మీ పరువు పోతుంది. దాంతో ఫైనాన్స్ దొరకడం కష్టం అవుతుంది. ఒకవేళ దొరికినా వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. పైగా అంత డబ్బు లేనప్పుడు ఎలక్షన్లో నిలబడ్డం ఎందుకు అని అందరితో మాటలు పడాల్సి వస్తుంది. మీరేవో కాశీ మజిలీ కథలు చెప్పి నన్ను ఎలక్షన్ నుంచి తప్పించడానికి వచ్చినట్టున్నారు. శివరాం గారు, మీరు చాలా పొరబడుతున్నారు. మీరు నాకు ఏ రకంగానూ పోటీ కాదు. నా ముందు నిలబడి గెలవడం అన్నది ఇంపాసిబుల్, అందులో అనుమానం లేదు. అంచేత మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బతిమాలాల్సిన అవసరం కానీ బోధపరచాల్సిన అవసరం కానీ నాకు లేదు. కాకపోతే మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి అవసరమైతే మీకు సహాయం చేద్దామని వచ్చాను. మీ బిజినెస్ మళ్ళీ పుంజుకోవడానికి ఏం కావాలో చెప్పండి, నేను ఫైనాన్స్ చేస్తాను. మీరు నాకు వడ్డీ కూడా ఇవ్వనక్కర్లేదు. 6 నెలల్లో సంవత్సరమో మీకు కావాల్సినంత టైం తీసుకుని నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి చాలు. ఎలక్షన్లో నిలబడి ఉన్న డబ్బు పోగొట్టుకుంటారో, డ్రాప్ అయ్యి నేను ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బిజినెస్ డెవలప్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. మరి నేను వెళ్తాను. సాక్షాత్తు లక్ష్మీదేవి దిగొచ్చి ఫైనాన్స్ చేస్తానన్నట్టు రోజీ గారే మీ దగ్గరికి వచ్చి డబ్బు ఇస్తానంటూ ఉంటే ఇంకా ఆలోచిస్తారేమిటి పరమేశ్వరా? ఎలక్షన్లో మీకంతా పోయేదే గాని వచ్చేదేమీ ఉండదు. అవన్నీ బాగా డబ్బున వాళ్ళకి, కడుపు నిండిన వాళ్ళకి. మీకు మరీ అంత సరదాగా ఉంటే బిజినెస్లో మళ్ళీ డెవలప్ అయ్యాక పోటీ చేయొచ్చు. అంచేత కాళ్ళ దగ్గరికి వచ్చిన లక్ష్మిని కాదనకండి. అబ్బే, నేను కాదంటం లేదు. బిజినెస్ ఎలాగో డల్గానే ఉంది, ఖాళీగా ఉండటం ఎందుకు కదా అని ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకున్నాను. కానీ లేకపోతే నాకెందుకు? ఈ పదవుల కన్నా నాకు బిజినెస్సే ముఖ్యం. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా పరమేశ్వరా. ఇప్పుడు మాత్రం ఏమైంది అంటాడు? పాపం శివరాం గారికి అనుభవం లేదు కదా, అందుకని ఎలక్షన్లో నిలబడితే బాగుంటుందని సరదా పడ్డారు. అన్నీ తెలిసాక ఎందుకు నిలబడతారు? ఏమంటారు శివరాం గారు? అవును మేడం, మీరు నిజంగా ఫైనాన్స్ చేస్తానంటే తప్పకుండా నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటాను. ఈ రోజు ఈ మాట అంటే మాటే. ఎలక్షన్స్ అయ్యే వరకు నేను కొంచెం బిజీ. అవగానే నా దగ్గరికి రండి, మీకు కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళండి. సరైన టైంలో సరైన సలహా ఇచ్చి ఆదుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా మీకు పోటీగా నిలబడే సమస్య లేదు. నా ఓటు మీకు వేయడమే కాదు, మరో 10 మందికి మీరు చేసిన సహాయం గురించి చెప్పి వాళ్ళ ఓట్లు కూడా మీకు వేసేలా చేస్తాను. మీ తరఫున ప్రచారం చేసి మీకు మరిన్ని ఓట్లు పడేలా చేస్తాను.
హలో వినోద్, రా. ఏమిటిలా వచ్చావు? గైస్ అండ్ గర్ల్స్ వినోద్ గాడి రెండో భార్య దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రాడని మీ నాన్న నిన్ను కామెంట్ చేస్తూ ఉంటాడు. నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికొచ్చావు? ఆ పెద్ద మనిషిని కలవడానికి వచ్చాను. లేడు, చలసాని గారు రమ్మని మన ఫోన్ చేస్తేను వెళ్ళాడు. బతికిపోయాడు. అదేంటి? మొన్న అర్జెంటుగా నా ఆఫీస్కి వచ్చి బ్యాంక్ టైం అయిపోయిందిరా 10 lakhs అడ్జస్ట్ చేయమంటే నా పని ఆపుకుని మరీ ఇచ్చాను. ఇప్పటి వరకు ఆ అమౌంట్ రిటర్న్ చేయలేదు. అక్కడ పేమెంట్ అందక నా వర్క్స్ అన్ని ఆగిపోయినాయి. ఈ పెద్ద మనిషిని పట్టుకుని 4 దులిపేసి నా అమౌంట్ తీసుకెళ్దామని వచ్చాను. మీ ఇద్దరికి అడ్జస్ట్మెంట్లు అలవాటేగా కావచ్చు, కానీ ఆ పెద్ద ఆయనకి టైంకి ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా? సర్లే, మీ నాన్న కూడా నేను ఇలాగే తిడుతూ ఉంటాడు. మరీ అర్జెంట్ అయితే చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. వద్దులే, ఈయన సంగతి తెలిసి నేను వేరే ఏర్పాటు చేసుకున్నాను. నాకు తెలిసిలే, నువ్వు డబ్బు కోసం రాలేదు. ఏదోలా మీ నాన్నతో గొడవ పడాలని వచ్చావు, అంతేనా? ఇదే నీతో పెద్ద ప్రాబ్లం నానమ్మా. నేను ఎంతో ఆవేశంతో వస్తే దెబ్బ కూల్ చేసి పారేస్తావు. సర్లే గాని, ఏమిటి మీ ఆఫీస్ సంగతులు? అంతా రొటీనే నానమ్మా. అయినా అవతల బర్నింగ్ టాపిక్ ఉంచుకుని ఆఫీస్ విషయాలు అడుగుతావేంటి? బర్నింగ్ టాపికా? ఏమిటి వినోద్? మార్కెట్లో ఎక్కడ చూసినా ఛాంబర్ ప్రెసిడెంట్ పోస్ట్కి నిలబడ్డ రోజీ ఇదే కదా టాపిక్. అదా? ఏమిటంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు? ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని రోజీ చిత్ర విచిత్రాలు ఎన్నో చేస్తుందట. సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించడానికి సిద్ధంగా ఉందట. అందులో కొత్తే ఉంది. రోజీ అవన్నీ చేయకపోతే ఆశ్చర్యపోవాలి. మోసం చేసో, అన్యాయం చేసో, కుట్రలు కుతంత్రాలు పన్నో ఏదోలా ఈసారి ఆ పోస్టు దక్కించుకోవాలని పట్టుదలతో ఉందట. నిజమేనానమ్మా, కానీ ఈసారి ఆ పప్పులే ఉడికేలా కనపడడం లేదు. అదేంటి? ఇంతవరకు తనకు పోటీగా నిలబడ్డ వాళ్ళందరినీ ఏవో మ్యాజిక్లు జిమ్మిక్లు చేసి తప్పించేసింది రోజీ. కానీ రోజు గెలుపుకి ఒక ఆయన సెకండ్లో అడ్డుపడ్డాడు. ఎవరు? చౌదరి అని నీకు తెలిసే ఉంటుంది. ఆ, నాకెందుకు తెలీదు. 5 స్టార్ హోటల్లో పార్ట్నర్గా తీసుకుంటారని చెప్పి అతన్ని అతని ఫ్రెండ్స్ని 25 లక్షల దాకా ముంచేసింది రోజీ. మరి అలా చెప్పు. అందుకే ఇప్పుడు చౌదరి రోజీకి ఏకు మేకే కూర్చున్నాడు. మనిషి మహాముండి, రఫ్ అండ్ టఫ్, దేనికైనా తెగిస్తాడు. దొందు దొందే అని రోజీ కరెక్ట్ ఆపోనెంట్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడుంది రోజీకి అసలు ఛాలెంజ్. ఏమవుతుందో చూడాలి. ఏవీ కాదు, రోజీయే గెలిచి తీరుతుంది.